ఉదయకృష్ణారెడ్డి కేసు అనేక మలుపులు తిరిగి చివరికి తన వాంగ్మూలంలోనైతే నిజం ఒప్పుకున్నాడు. నాకు ఆవిడకి మొదటి నుంచి రిలేషన్షిప్ ఉంది. మా ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాము. కానీ నాకు ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ ఉందని అనుమానించి నన్ను దూరం పెట్టి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత నా మంచితనం గురించి తెలిసి నా గదికి రావడం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరము కూడా సంబంధాలని కంటిన్యూ చేశాము. అయితే ఈ విషయం తన భర్తకు తెలిసిపోవడంతో నా మీదే అబండాలు మోపింది. నాదే తప్పు అన్నట్లుగా చెప్పింది. నేనే బ్లాక్మెయిల్ చేసి ఆ విధంగా రప్పించుకున్నానని చెప్పి తన భర్తకి చెప్పడంతో తన భర్త నాకు ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. ఆ విధంగా మా ఇద్దరం ఏకాంతంగా ఉన్నటువంటి ఒక వీడియో వాళ్ళ భర్తకి పంపించాల్సి వచ్చింది అని తన వాంగ్మూలంలోను పిటిషన్లోనూ అయితే చెప్పాడు. ఒక ఐపీఎస్, మనకి ఎంతో స్ఫూర్తి పొందినటువంటి ఐపీఎస్. ఎందుకు అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి కష్టపడి చదివి నాన్నమ్మ చదివించి కానిస్టేబుల్ అయ్యి ఆ తర్వాత ఎవరో ఒక ఎస్ఐ అవమానించాడని చెప్పి ఐపీఎస్ ర్యాంక్ సంపాదించాడు. 360 ర్యాంక్ సంపాదించి ఐపీఎస్గా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి అంటే మనందరికీ ఆదర్శం. ఆ రోజు పత్రికలు టీవీలు ఇతన్ని ఎంతో పొగిడేశారు 2018లో. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏం చేశాడు? ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోలు షూట్ చేశాడంటేనే మరి వీళ్ళు ఏ విధంగా ఐపీఎస్లు అవుతారు? చట్టాన్ని కాపాడాల్సినటువంటి వీళ్ళే ఈరోజు చట్టానికి తప్పుగా దొరికిపోతే ఇంకా వీళ్ళ మీద ఏం నమ్మకం ఉంటుంది? అంటే మనిషిలో అందరం మనుషులు మేము తప్పులు చేస్తాం, కానీ వీళ్ళు దేని గురించి అయితే పోరాడతారో ఆ విషయంలోనే తప్పులు చేస్తున్నారు. మళ్ళీ అంతమందికి ఆదర్శం. సరే, అంతకుముందు రిలేషన్షిప్ ఉంది, ఓకే. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి డిస్కషన్ ఏంటి? అయితే ఇక్కడ ఇతని వాంగ్మూలం ఇది. ఇంకా ఆవిడ వాంగ్మూలం ఇంకేం తెలియదు. ఆవిడ మాత్రం ఇప్పటికీ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అన్నట్లే ఉంది. కానీ ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒకరి మీద మాత్రమే తప్పు తోసేయడానికి లేదని ఇప్పుడు చాలామంది మాజీ ఐపీఎస్లు అలాగే ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఐపీఎస్లు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇలాంటివన్నీ కామనే, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ ఖచ్చితంగా అమ్మాయి తప్పు కూడా ఉంటుంది. కాకపోతే అమ్మాయి వాంగ్మూలం విన్నాక అసలు విషయాలు తెలుస్తాయి. కానీ ఇద్దరిని ఒక దగ్గర పెట్టిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. కానీ మ్యాక్సిమం 90% ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డి చెప్పింది, అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇదే జరిగింది. ఇద్దరి మధ్య పొగర్చలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ మొత్తానికి వాళ్ళ భర్తకు తెలియడం వల్ల వచ్చినటువంటి చిక్కు ఇదంతా. కానీ వీడియోలు తీసాడంటేనే ఇతని యొక్క మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. అక్కడే పోయింది. ఇంకా అక్కడే తను కొంత విలువను కోల్పోయినట్టు.